జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మజ్లిస్ బీజేపీకి మధ్యనే పోటీ అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. కాలనీల్లో డ్రైనేజ్ వాసనలతో ఇబ్బందులు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గులేదన్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మరోసారి ప్రజల చెవిలో పువ్వు పెట్టేందుకు వస్తోందని మండిపడ్డారు. డ్రైనేజ్ వాసనతో ప్రజలుగా బాధపడతా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి సహకారాన్ని కానీ సహాయాన్ని కానీ వారికి ఉన్నటువంటి పథకాల్లో భాగ్యశానం చేయడంలో బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందింది. అబద్దాల మాటలతో అబద్దాల ప్రచారాలతో 6 గ్యారంటీలు చెప్పి 421 వాగ్దానాలు చేసినటువంటి ఈ 420 పార్టీ సంబంధించిన పాత సెక్షన్ ఉన్నటువంటి ఐపీసీ 420 అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్లీ ప్రజల చెవులో పువ్వు పెట్టడానికి వస్తా ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ పోటీ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ పోటీలో ఉన్నది. మిగతా 2 పార్టీలు కూడా కొట్లాడుతూ ఉంటారు కేవలం ప్రజల్ని మోసం చేయడానికి. ఈరోజు ప్రజల అభివృద్ధి కోసం కానీ హైదరాబాద్ నగరం అభివృద్ధి కోసం కానీ శాంతి భద్రతలు బాగుండాలంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకురావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో. దానికి ముందుగా ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలు మనకు నాంది పరకాలి. జూబ్లీ హిల్స్ ప్రజలకు వారి సివరేజ్ సిస్టము డ్రైనేజ్ సిస్టము ఎంతవరకు వచ్చిందని చెప్పేసి